తెలంగాణ మంత్రి సీతక్క బీఆర్ఎస్ పార్టీపై యుద్ధం ప్రకటించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ విషయంలో కేసీఆర్ కు లీగల్ నోటీసులు కూడా పంపించారు. అసెంబ్లీలో కేటీఆర్ ను విమర్శించినందుకే తనపై కక్ష కట్టి ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మంత్రి సీతక్క నేతృత్వంలో అంగన్వాడీ టీచర్లకు ఫోన్ సదుపాయం కల్పించడానికి 38,130 మొబైల్ ఫోన్ల కొనుగోలుకు టెండర్లను పిలిచారని, శాంసంగ్ గెలాక్సీ ఫోన్ల సరఫరాకు గాను ఓ కంపెనీ దాదాపు 54 కోట్లు కాంట్రాక్ట్ దక్కించుకుందని అన్నారు. మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు ఫోన్లను కొనుగోలు చేస్తూ ప్రజాధనాన్ని దండుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సొమ్మును దోచుకోవాలని విడుదల చేసిన ఈ టెండర్లను తక్షణమే రద్దు చేసి నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా పలువురు బీఆర్ఎస్ మద్దతుదారులు అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ కొనుగోలు ప్రక్రియలో మంత్రి సీతక్క అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ అధికారిక ఎక్స్ అకౌంట్ లో కూడా ఈ మేరకు పోస్ట్ కనిపించింది. కాంగ్రెస్ అవినీతికి కాదేది అనర్హం. అంగన్వాడీలకు ఇచ్చిన శాంసంగ్ AO6 ఫోన్ ఖరీదు కేవలం 8,499 రూపాయలు. కానీ ఒక్క ఫోన్ ఖరీదు 14,499 రూపాయలు చూపించి ఏకంగా 30 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డ సీతక్క అని బీఆర్ఎస్ ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఆరోపణలను మంత్రి సీతక్క ఇదివరకే ఖండించారు. తనపై కొంతమంది పిచ్చివాగుడు వాగుతున్నారని మండిపడ్డారు. అసత్య ప్రచారాలతో అబద్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని సీతక్క విమర్శించారు. సెల్ ఫోన్ల కొనుగోలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆన్లైన్ టెండర్లు పిలిచిందని, ఎక్కడా అవినీతి జరగలేదని సీతక్క అన్నారు. కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ ద్వారా మాత్రమే 11,600 రూపాయల తక్కువ రేటుతో సెల్ ఫోన్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. సీనియర్ ప్రభుత్వ అధికారులతో కూడిన టెండర్ మూల్యాంకన కమిటీ బిడ్లను పరిశీలించి కాంట్రాక్టును కేటాయించే బాధ్యతను కలిగి ఉందని కూడా చెప్పుకొచ్చారు. తాను ఈ కమిటీలో సభ్యురాలు కాదని కూడా అందులో పేర్కొన్నారు. ఈ ఆరోపణలు తన ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగించాయని కూడా మంత్రి సీతక్క ఆ నోటీసులో పేర్కొన్నారు.